వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకి దసరా పండగ ఎలా వచ్చింది అండ్ దాని వెనక స్టోరీ ఏంటి అంటే హిస్టరీలో చాలా ఉంటాయి కదా. సో అది మనకి ఎలా వచ్చిందని ఇక్కడ చెప్తాను చూడండి. సో ఎవరికైతే తెలుసో ఓకే, తెలియని వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది, తెలుసుకుంటారని చెప్తా ఉన్నాను. సో మనం దసరా పండగ అయితే మనకు చేసుకునే ఫెస్టివల్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ పండగ అండి. మనం ఎక్కువ ఇష్టంగా చేసుకుంటాం. చాలా చోట్ల ఆల్మోస్ట్ అన్ని దగ్గర చేసేసుకుంటారు దసరా. సో మెయిన్ దసరాకి ఏంటంటే నవరాత్రులు అనేది ఎక్కువ బాగా చేసుకుంటారు. సో మనకి నవరాత్రులు ఎందుకు 9 రోజులే ఉన్నాయి అంటే ఎందుకు ఎక్కువ తక్కువ లేకుండా ఓన్లీ 9 రోజులే ఎందుకు ఉన్నాయి, దాని వెనక స్టోరీ ఏంటనేది మీరు వీడియో కంటిన్యూగా చూస్తే లాస్ట్ వరకు చూడండి, మీకు అంతా అర్థమైపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి నవరాత్రుల్లో ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అండ్ అమ్మవారి అవతారాలు ఏంటని వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో చూసేద్దామండి. సో ఏంటంటే విజయదశమి అంటారు కదా. సో అసలు విజయదశమి అనే పేరు ఎలా వచ్చింది అంటే పేరులోనే ఉంది కదండి విజయదశమి అంటే. అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని పైన గెలిచి మనకి అంటే చెడు పైన మనకు మంచి గెలిచిందని దానికోసమని విజయదశమి అని దాన్ని ఆ రోజు నుంచి మనం ఆ పేరుగా పిలుచుకుంటాము. సో దీని వెనక ఏంటంటే సేమ్ అదే రోజున పాండవులు సో ఈరోజు ఏంటంటే రావుని వధ చేస్తూ ఉంటారు చాలా చోట్ల. అండ్ జమ్మి చెట్టుని కూడా పూజిస్తూ ఉంటారు. సో జమ్మి చెట్టు పైన మన పాండవులు వనవాసానికి వెళ్తూ వాళ్ళ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు. సో దానికోసమని దీన్ని విజయదశమిగా పిలుస్తారు. ప్లస్ ఈరోజు ఏంటంటే అసలు ఎలా వచ్చింది అంటే మన జగన్మాత అయిన దుర్గామాత మహిషాసురుడిని వధించింది. సో మహిషాసురుడు అనే రాక్షసుడు ఏంటంటే బ్రహ్మ వరాల వల్ల చాలా ఎక్కువ గర్వంతో దేవతలందరినీ ఓడించి ఇంద్రుడి సింహాసనంని గెలుచుకుంటారు. సో ఇంద్రుని సింహాసనాన్ని గెలుచుకున్న తర్వాత చాలా చాలా పాపాలు చేస్తూ ఉంటాడు. సో దానివల్ల వీళ్ళందరూ వెళ్ళి అంటే దేవతలందరూ వెళ్ళి త్రిమూర్తుల దగ్గర మొరపెట్టుకుంటారు. అంటే ఎలాగైనా మాకు మంచి చేయండి అని. అంటే అప్పుడు త్రిమూర్తుల నుంచి వాళ్ళకి వచ్చిన కోపంతో వాళ్ళ నుంచి ఒక తేజోవంతమైన రూపం అనేది వెలువడుతుంది. సో ఆ రూపమే ఒక స్త్రీగా జన్మిస్తుంది. సో ఏంటంటే త్రిమూర్తుల దగ్గర నుంచి అని చెప్పాను కదా, శివుని యొక్క తేజం నుంచి అది ముఖముగా, విష్ణువు యొక్క తేజం నుంచి బాహువులుగా, బ్రహ్మతేజం నుంచి పాదములుగా మారి ఒక మంగళమూర్తి అయినటువంటి అమ్మవారు మనకి జన్మిస్తారండి. సో ఆ అమ్మవారే మనకి మహిషాసురుని వధించిన వారు. సో ఏంటంటే ఆమెకి శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వర్ణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాల అండ్ కమండలమును, హిమవంతుడు సింహంను వాహనంగా ఇచ్చారు. సో ఇవన్నీ కలిపిన తర్వాత అమ్మవారన్నీ ఇవన్నీ వాళ్ళు వరాలుగా ఇచ్చిన తర్వాత అమ్మవారు ఒక గొప్ప శక్తిగా మనకు ఉద్భవించి మహిషాసురుని వధిస్తారు. సో ఇలా సర్వదేవతల ఆయుధాలని సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసి 9 రోజులు యుద్ధం అంతా చేసిన తర్వాత 9వ రోజు యుద్ధం చేసిన తర్వాత 10వ రోజు అమ్మవారు మహిషాసురుని పైన గెలిచి ఎన్నో పాపాలకు ఇదైనటువంటివన్నీ గతించిన తర్వాత దాన్ని మనం నవరాత్రులు జరుపుకుంటాము. సో అదే రోజు మనం విజయదశమి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చెడు పైన మంచి గెలిచింది కాబట్టి సో ఆ రోజుని మనం విజయదశమిగా పిలుస్తాము. సో మహిషాసురుని తరపున కూడా యుద్ధానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అమ్మవారు ఓడిస్తారు. ఉదద్రుడు, మహాసేనుడు, అసీలోముడు, భాస్కరుడు, బిడాలుడు వీళ్ళందరినీ భీకరంగా పోరాడిన తర్వాత లాస్ట్కి మహిషాసురుని వధిస్తారు. సో అమ్మవారి వాహనం సింహం అని చెప్పాను కదండి. సో సింహం అంటే ఒక సింహం రూపం నుంచి వచ్చిన సింహంని మహిషాసురుడు మానవ రూపం కాబట్టి సింహం మొత్తం చీల్చి చెండాడి మొత్తం మహిషాసురుడిని ఓడిస్తారు అమ్మవారు. సో ఇలా మనం దసరా జరుపుకుంటాము. సో ఇది అండి మనకు దసరా వెనుక బ్యాక్ ఎండ్ స్టోరీ. సో నాకైతే తెలిసింది ఇదే, ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి. సో దీని నుంచి మనం ఇంకా నవరాత్రులు కానీ అన్నీ జరుపుకుంటూ ఉంటాము. సో దీని తర్వాత మీకు ఏంటంటే మనం నవరాత్రుల్లో ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అండ్ అమ్మవారి అవతారాలు ఏంటి అనేది మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతుంది. సో ఒక్కొక్కటిగా చెప్దామండి. సో ఇప్పుడు మనకి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదండి. సో మనకి October 3rd నుంచి మనకి ఇంకా నవరాత్రులు స్టార్ట్. సో October 3rd నుంచి మొత్తం 9 days అండి. సో 9 days అంటే మనకి ఎగ్జాక్ట్గా పండగ వచ్చేసి సాటర్డే వస్తుంది. సో ఒక్కొక్క రోజు ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అండ్ అమ్మవారిని ఎలా పూజించాలి అనేది ఇక్కడ చెప్తాను చూడండి. సో ఫస్ట్ మనకి 9 days అని చెప్పాను కదా. సో టోటల్ 9 daysలో ఫస్ట్ 3 days వచ్చేసి అమ్మవారు దుర్గాదేవిగా, నెక్స్ట్ 3 days లక్ష్మీదేవిగా, నెక్స్ట్ 3 days సరస్వతీదేవిగా పూజిస్తారు. సో ఆ 3 daysలో కూడా మళ్ళీ ఒక స్పెషల్గా ఒక డిఫరెంట్ అవతారాలు ఉంటాయి అమ్మవారివి. సో ఇప్పుడు నవరాత్రి డే 1 అనేది ఏ రోజు వచ్చింది, ఆ రోజు ఎలాంటివి చేయాలనేది ఇక్కడ చూపిస్తాను చూడండి.
ఫస్ట్ మనకి నవరాత్రి డే 1 వచ్చేసి మనకి గురువారం వచ్చిందండి. సో గురువారం ఏంటంటే అక్టోబర్ 3. సో అక్టోబర్ 3 గురువారం ఫస్ట్ మనకి నవరాత్రిలో డే 1. సో డే 1 రోజు మనకి ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అమ్మవారికి అనేది చెప్తాను. సో ఇక్కడ మీరు మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. సో ఏంటంటే డే 1 రోజు అమ్మవారు మనకి బాలా త్రిపుర సుందర దేవుల దర్శనం ఇస్తారు. సో ఎక్కడైనా మెయిన్ అమ్మవారి టెంపుల్స్లో ఉంటాయి కదా, సో లైక్ విజయవాడలో అలా అయితే మెయిన్ టెంపుల్స్లో అమ్మవారిని 9 రోజులు 9 అవతారాలుగా అలంకరిస్తారు. సో ఫస్ట్ వచ్చేసి బాల త్రిపుర సుందరదేవి. సో కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి, పసుపు కలర్ ఉంటుంది అది. సో అమ్మవారికి పెట్టే నైవేద్యం వచ్చేసి కట్టె పొంగలి. సో ఫస్ట్ రోజు వచ్చేసి కట్టె పొంగలి. సో నెక్స్ట్ డే వచ్చేసి నవరాత్రి డే 2 అండి. సో డే 2 వచ్చేసి మనకి అక్టోబర్ 4 అండి. అక్టోబర్ 4 అంటే మనకి శుక్రవారం రోజు వచ్చింది. సో శుక్రవారం రోజు మనకి అమ్మవారు ఎలా అవతారం ఇస్తారనేది ఇక్కడ చెప్తాను చూడండి. సో మనకి ఇంకా నెక్స్ట్ 4th డే రోజు ఏంటంటే శ్రీ గాయత్రీ దేవి. చాలా మనకి మనం గాయత్రీ దేవి గురించి వినే ఉంటాము. గాయత్రీ దేవి శ్లోకం కానీ చాలా చాలా బాగుంటాయి. సో మీరు ఆ రోజు కనుక చేయాలనుకుంటే సేమ్ ఆ పర్టికులర్ డే రోజు గాయత్రి అమ్మవారి అవతారంలో మనం చూస్తాము అమ్మవారిని. సో ఆ రోజు వచ్చేసి మనకి నైవేద్యంగా అమ్మవారికి చింతపండు పులిహోర పెట్టాలి. సో చింతపండు పులిహోర అనేది సో ఏదైనా దేవతలకి మనం పెట్టేటప్పుడు ఎలాంటి ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ ఏం వేయకుండా చేస్తారు. సో చింతపండు పులిహోర. ఆ రోజు కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. సో నవరాత్రి డే 3 వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చిందంటే శనివారం అక్టోబర్ 5. సో సాటర్డే అక్టోబర్ 5 వచ్చింది. సో ఆ రోజు అమ్మవారు మనకి ఏ అమ్మవారిగా అవతారం అంటే శ్రీ అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి తెలుసు కదండి చాలా వరకు. సో ఆ రోజు మనకి అన్నపూర్ణాదేవిలాగా మనకి అవతారం ఉంటుంది అమ్మవారిది. సో ఆ రోజు మనము చేయాల్సిన నైవేద్యం ఏంటంటే కొబ్బరి అన్నం. సో కొబ్బరి అన్నం చాలా చాలా సింపుల్ కదా. ఇవన్నీ ప్రసాదాలన్నీ మనం ఆ రోజు అలా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. కుదిరిన వాళ్ళైతే చేస్తే బాగుంటుంది. సో ఆ రోజు వచ్చి కొబ్బరి అన్నం. సో కలర్ వచ్చేసి ఏంటంటే మనకి గ్రే కలర్ ఉంటుంది కదా, అంటే బూడిద కలర్ అంటాం కదా, సో ఆ కలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 5 అండి. సో సారీ డే 4. సో డే 4 వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 6కి వచ్చిందండి. సో అక్టోబర్ 6 అంటే ఆదివారం. సో సండే అక్టోబర్ 6కి మనకి డే 4 అనేది వచ్చింది. సో అక్టోబర్ 6 సండే వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఆ రోజు ఏంటంటే అమ్మవారు మనకు ఎలాంటి రూపంలో దర్శనం ఇస్తారు అని అంటే అవతారం ఎలాంటిది అని అంటే శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. సో లలిత త్రిపుర సుందరి దేవి అంటే మనకి అన్ని దేవతల్లో చాలా స్పెషల్ అయిన దేవత లలిత అమ్మవారు. సో లలిత అమ్మవారు. సో ఆ రోజు వచ్చేసి మనకి ఏంటంటే నైవేద్యం సేమియా కేసరి. సో ఇక్కడ మీకు చూపించే నైవేద్యాలన్నీ చాలా సింపుల్గా అయిపోయే నైవేద్యాలే. సో ఆ రోజు వచ్చేసి మనం ప్రిఫర్డ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి. అండ్ నెక్స్ట్ నవరాత్రి డే 5. సో నవరాత్రి డే 5 వచ్చేసి మనకి సోమవారం వచ్చింది. సోమవారం అక్టోబర్ 7. సో అక్టోబర్ 7 రోజు మనకి డే 5 వచ్చింది. సో ఆ రోజు అమ్మవారి అవతారం ఏంటంటే శ్రీ మహాచండీ దేవి అండి. సో మహాచండీ దేవి. సో చాలా వరకు ఇలాంటి మెయిన్ అవతారాల్లో చాలామంది యాగాలు కానీ హోమాలు చేస్తూ ఉంటారు. సో ఆ రోజు అలా చేయించుకున్న చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ రోజు వచ్చేసి అమ్మవారికి నైవేద్యం వచ్చేసి పెరుగన్నం. సో మనం దద్దోజనం అంటాం కదా, సో అదే అండి పెరుగన్నం. ఆ రోజు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి ఆ రోజు ప్రిఫర్డ్ కలర్ వచ్చేసి వైట్ కలర్. సో అమ్మవారికి ఇష్టమైన అన్ని కలర్స్ ఇక్కడ చూపిస్తా ఉన్నాను, వైట్ కలరు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అమ్మవారి డే వచ్చేసి డే 6 అండి. సో నవరాత్రి డే 6. నవరాత్రి డే 6 వచ్చేసి మనకు మంగళవారం వచ్చింది, అక్టోబర్ 8కి వచ్చింది. సో ఆ రోజు అమ్మవారు ఎలాంటి అవతారంలో మనకి దర్శనం ఇస్తారు అని అంటే శ్రీ మహాలక్ష్మీదేవి అండి. సో మహాలక్ష్మి అమ్మవారి రూపంలో మనకు అమ్మవారు దర్శనం ఇస్తారు. చెప్పాను అండి 3 డేస్ అని. సో ఆ 3 డేస్లో పర్టికులర్గా ఒక అవతారం అంటూ ఉంటుంది అమ్మవారికి. సో ఆ రోజు వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి లాగా మనకి అవతారంలో ఉంటారు అమ్మవారు. సో ఆ రోజు వచ్చేసి అమ్మవారికి నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి. సో రవ్వ కేసరి కూడా చాలా సింపుల్గా, అమ్మవారికి స్వీట్స్ కూడా ఇష్టం కదండి. సో రవ్వ కేసరి. సో ఆ రోజు ప్రిఫర్డ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డే 7 అండి. సో నవరాత్రిలో డే 7. సో నవరాత్రిలో డే 7 వచ్చేసి మనకు ఏ రోజు వచ్చింది అని అంటే
బుధవారం వచ్చిందండి. బుధవారం అక్టోబర్ 9థ్. సో, అక్టోబర్ 9థ్ బుధవారం వచ్చింది. సో, ఆ రోజు అమ్మవారు ఎలాంటి అవతారంలో ఉంటారు అనంటే శ్రీ సరస్వతీ దేవి అవతారంలో ఉంటారు. సో, మనం అమ్మవారిని ఆ రోజు సరస్వతీ దేవిలాగా కొలుచుకుంటాము. సో, ఆ రోజు వచ్చేసి అమ్మవారి నైవేద్యం వచ్చేసి సాంబార్ అన్నం అండి. సో, సాంబార్ రైస్ అంటారు కదా! సో, సాంబార్ రైస్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. సో, ఆ రోజు మనం అమ్మవారికి ఈ ప్రసాదం సమర్పించుకుంటాము నైవేద్యంగా. సో, ఆ రోజు కలర్ వచ్చేసి నేవీ బ్లూ, అంటే రాయల్ బ్లూ ఉంటుంది కదా! సో, ఆ బ్లూ కలరు. నెక్స్ట్ వచ్చేసి నవరాత్రి డే 8. సో, డే 8 వచ్చేసి మనకి ఏ రోజు వచ్చింది అనంటే గురువారం వచ్చిందండి. గురువారం అక్టోబర్ 10. సో, ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవిలా మనకు అవతారంలో ఉంటారు. సో, ఆ రోజు మనం దుర్గాదేవిలా అమ్మవారిని కొలుచుకుంటాము. సో, ఆ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం వచ్చేసి శనగలు అండి. ఉడికించిన శనగలు ఉంటాయి కదా! సో, మనం అమ్మవారికి చాలా మహాలక్ష్మి అమ్మవారికి వరలక్ష్మి వ్రతంలో చేస్తాం కదా! సో, అలాగా ఉడికించిన శనగలు దాంట్లో ఏమీ మిక్స్ చేయకుండా, సో, అలా ఉడికించిన శనగలు కూడా చాలా ఇష్టం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి. ఆ రోజు ప్రిఫర్డ్ కలర్ వచ్చేసి పింక్ అండి. అండ్ నెక్స్ట్ నవరాత్రి డే 9. ఇంకా మనకి 9th రోజు వచ్చేసి ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ 11th వచ్చిందండి. సో, అక్టోబర్ 11th శుక్రవారం వచ్చింది. సో, శుక్రవారం అక్టోబర్ 11th ఇంకా లాస్ట్ నవరాత్రుల్లో లాస్ట్ డే. సో, ఆ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవిలాగా మనకు అవతారంలో ఉంటారు. సో, చెప్పాను కండి మహిషాసురుణ్ణి వధించిన ఆ రోజు కాబట్టి 9th రోజు 9 days వరకు యుద్ధం చేసి మహిషాసురునితో ఆ రోజు వధించిన కాబట్టి ఆ రోజు మనం మహిషాసుర మర్దిని లాగా అమ్మవారిని పూజిస్తాము. సో, ఆ రోజు వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం వచ్చేసి ఆ రోజు పరమాన్నం. సో, పరమాన్నం అంటే తెలిసిందే కదండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్లస్ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కూడా ఆ రోజు. సో, ఆ రోజు ప్రిఫర్డ్ కలర్ వచ్చేసి పర్పుల్ అండి. సో, ఆ రోజు పర్పుల్. సో, ఇంతటితో నవరాత్రులు అయిపోయాయి. సో, మనకి 10th డే రోజు అమ్మవారు మనకు రాజరాజేశ్వరి దేవిలాగా మనకు అవతారంలో ఉంటారు. సో, ఆ రోజే మనం విజయదశమి జరుపుకుంటాము. సో, అలా మనకి నవరాత్రుల్లో 9 days మనకు అమ్మవారు మహిషాసుర మర్దుని వధించిన తర్వాత 9 days ఘోరమైన యుద్ధం చేసిన తర్వాత 10th డే రోజు మనకి విజయదశమి జరుపుకుంటాము. సో, ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరికైనా ఇలాంటి దీని వెనక స్టోరీ అనేది తెలియదు అంటే తెలుసుకున్నారని నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.